హాయ్ గైస్, ఐఎమ్ ద వీడియోగ్రాఫర్. ఇవాళ వీడియో ఎలా వస్తుందో నాకు సంబంధం లేదు. హాయ్ గైస్, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు ఒక ఛాలెంజ్ అయిపోతున్నాము. బ్లైండ్, డెఫ్, డమ్ కేసే చేయబోతున్నాము. చూద్దాం ఎలా వస్తుందో. 3 cooks, 1 cameraman. నేనేమో బ్లైండ్ ఫోల్డ్, వైష్ణవి ఏమో చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది, సో షీ కాంట్ హియర్ ఎనీథింగ్. తన్మయ్ ఏమో మూతికి గ్లాస్ చేసింది, సో షీ కాంట్ టాక్ ఎనీథింగ్. చూద్దాం, స్టార్ట్ చేసి ఎలా వెళ్తుందో ప్రొసీజర్ చూద్దాం. దేవుడా, ఈరోజు బ్లైండ్ ఫోల్డ్ తోటి నేను వంటకం చేయబోతున్నాను. అంత బాగా చూడు, అంతా నీ మీద భారం వేసాను. ఇది ఐలాండ్, ఇది స్టవ్, ఇది ఐలాండ్. ఏం కావాలి? ఓకే, రవ్వ ఎక్కడుంది? ఉంటున్నాం గ్యాస్. ఇప్పుడు రవ్వ తీసుకుంటున్నాము. 1 cup రవ్వ. ఎక్కడ వేయాలి? గిన్నె తీసుకున్నారా? నేను 4 తీయాలా? అవి కాదు, అవి పక్కన పెట్టు. అది పక్కన పెట్టేసి 10 10 1 ఎక్కడ పెట్టాలి? అందులోనే 1 2 3 4 5 6 7 8 9. ఇంకా 2 తీ. ఓకే ఓకే, ఇప్పుడు వీటిని ఆఫ్ చేస్తున్నా నేను. ఆఫ్ చేస్తున్నావా? ఆఫ్ చేయి వీటిని. హాఫ్. ఓకే ఓకే ఓకే. గోరులు లేవు, ఇది హాఫ్ కూడా అవ్వట్లేదు. కత్తిస్తారా? ఈ కప్స్ వచ్చినాయి కదా, 2 cups ఇందులో పోసుకోవాలా? ఏంది కత్తే? వామ్మో, కింద పడేసారా? వద్దులే, ఏది తెగుద్ది. నెయ్యి తీసుకున్నాము. ఇప్పుడు ఎన్ని స్పూన్లు? ఇక్కడ రండి కెమెరామెన్. బేసిక్ ఒక 1/2 cup పైన నెయ్యి వేసాము. 1/4 cup, 5 spoons. 5 spoons నెయ్యి వేసాము. మోర్ దాన్ 5 spoons చెప్పాలంటే. హాఫ్ చేయి. నెయ్యి వాసన బాగా వస్తుంది. పట్టుకో, అక్కడ నెయ్యి ఉంది, దాంట్లో వేయి. ఇది ప్యాన్, ఇది ఎక్కడ? స్ట్రైట్ గా ఉంది. చిన్నగా కింద రండి. అంతే. అంతే. పైనాపిల్ కట్ చేయాలి. పైనాపిల్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది కత్తి? ఇక్కడ ఉంది. ఇది చెప్తుంది వినండి, అదే సాయిగాలు చేస్తుంది చూడండి. నాతో కాదు కదా? ఓకే. ఏదో వచ్చింది, పైనాపిల్ డబ్బా వచ్చింది గైస్.
చాపింగ్ బోర్డ్ ఇది కట్ చేయాలి. చిన్నగా కట్ చేయాలా చిన్నగా కట్ చేయాలా స్మాల్ మీడియం స్మాల్ అదంతే అదే పీస్ చిన్నగా నీ చేతులు జాగ్రత్త ఇంకా నీట్ కట్ చేయి ఇంకా ఫైన్ ఓకే ఫైన్ ఓకే పూర్తిగా కట్ చేయి ఈ చేతులు జాగ్రత్త ఓకే నేను చేయనా నువ్వు కూడా నేను కూడా నువ్వు చెయ్యొద్దు. చేస్తావా నేను చేస్తా అవునా జాగ్రత్త నేను ఇది ఒక్కటి చేస్తా కదా చెయ్యి. ఓకే ఓకే నీళ్ళు పొయ్యి మీద పెట్టుకోవాలి. నేనే చేయాలా ఇది మీరు అవసరం లేదు చేస్తారా? నేను చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మన జీడియో ప్లే అవుతున్నాయా ఇది చాలా ఇది చాలా ఇంకొంచెమా ఇంకొక ముక్క పిండి రవ్వ ఫుల్లా ఓకే అక్కడికి పోయాలా చిన్నగా మొత్తం పక్కన పడకుండా వెయ్యి వెయ్యి నైస్ స్మెల్ దీన్ని కట్టేస్తున్నా ఒక కప్పేనా స్మెల్ బాగా రావాలి. నీకు వస్తుంది కదా స్మెల్ చూసి చెప్పు. స్మెల్ బాగా వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఓకే స్మెల్ బాగా వచ్చాక చూస్తాం. అప్పటిదాకా పైనాపిల్ కట్ చేయండి అయిపోయింది. మాడద్దు మాడగొట్టద్దు ఏం చేస్తుంది ఇలాచి వాసన వస్తుంది. దీన్ని కలుపుతూ ఉండాలా? మన ఇలాచి దీన్ని తొక్క తీసేసుకుందాం ఏడుంది దంచేయాలా దంచేయాడుంది మూడేయాలా ఒక మొత్తం వేయాలా ఏం చేయాలి తుంచాలా తుంచులో లవంగం లవంగం అవి లవంగం ఓకే లవంగము ఇలాచి అన్ని లవంగం ఇలాచి అన్ని దినుసులు వేసుకోవాలి అంతే కదా దినుసులు దంచాలి 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 వాటిని. అవును అవును యాలకల్ని దంచాలి. లవంగాన్ని దంచద్దా దంచొద్దు. ఆయన పెట్టా ఏది
కిందది రోలేది ఓ కింద చాలా చాలా ఒకటి దంచా ఎలక్కాయ యాలక్కాయ ఇంకా ఏది చాలే ఇంకా ఏంటి మిలవండి చూడు లవంగం దంచొద్దు దంచట్లా 2 యాలకులు దంచా అయిపోయింది ఇవ్వండి అన్ని అడేద్దాం స్మెల్ వస్తుందా బాగా ఏంటి ఏంటి నువ్వు ఆగు స్మెల్ బాగా వస్తుందా ఇది కొంచెమా కొంచెం ఆడిపోయిందా స్మెల్ వస్తుంది నెయ్యి స్మెల్ బాగా కారం స్మెల్ వస్తుంది అయిపోయింది ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా అద్భుతంగా ఉంది మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం మనం ఇప్పుడు ఏంటిది షుగర్ చక్కెర చక్కెర ఇక్కడ వెయ్యి 1 కప్ ఆఫ్ రవ్వకి 1 కప్ ఆఫ్ షుగర్ కొంచెం తక్కువ పొయ్యి వైపు తిరిగి చూస్తూ ఉన్నాను ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు గాయస్ क्या करना है अब వేడి నీళ్ళని ఇందులో పోయాలి వద్దు మీరు పోయండి నువ్వు పోయి వేడి నీళ్ళని ఇందులో పోయాలి ఫ్రెండ్స్ 2 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ ని పోయాలి హాట్ వాటర్ పక్కన బాయిల్ చేశారా అవును హాట్ వాటర్ ని పక్కన బాయిల్ చేసుకున్నాము 2 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ ని పోయాలి చెప్పండి నేను దంచిన ఇలాచీ గ్యాస్ వేసే సమయం ఆసనం వేసే కరెక్ట్గా వేయాలి వేసేస్తున్నా పైనాపిల్ దంచి ఇలా చేసేసాము ఇప్పుడు పైనాపిల్ వేస్తున్నాము ఫైనల్ గార్నిషింగ్ ఇక్కడ కదా కొంచెం వెయ్యి మళ్ళీ మీద పడతాయి మెల్లగా చిన్నగా చాలు చాలా అంట ఎందుకు కట్ చేయించారో మరి కొంచెం ఫుడ్ కలర్ ఏమైనా వేయాలా వద్దు వైట్ కలర్ లోనే ఉండాలా మధ్యలో ఒకటి వేసుకోవచ్చు నోట్లో ఇదిగోండి గైస్ అర్థం కాదా టెక్స్చర్ బాగుంది అంతా సరిపోయింది చక్కెర సరిపోయింది నీళ్ళు ఇంకొక 2-3 మినిట్స్ అయితే అది బాయిల్ అయిపోతుంది ఆ తర్వాత ఆఫ్ చేసుకోవాలి గైస్ నిలబడతా పక్కనే సరిగేస్తాను
మీరు ఇక్కడ చూసినట్టయితే బబుల్స్ వస్తున్నాయి అంటే బాయిల్ అవుతుంది బాగా. ఇందులో సర్వ్ చేయాలి. ఓకే, ఇంకా అవ్వలేదుగా. ఇంకా అవ్వలేదు గైస్. అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మేము కొంచెం మిగిలిచ్చాము కావాలని. అనే ఏమన్నా మాట్లాడతావా? నాకైతే ఏం కనపడటం లేదు. ఫస్ట్ పైనాపిల్ ఇచ్చారు, కట్ చేశాను. దాని తర్వాత ఇలాచి ఇచ్చారు, దంచాను. లవంగం ఇచ్చారు, దాంట్లో వేసాను. ఇవన్నీ తీసుకొని దాంట్లో వేసాను. చక్కెర వేసాను. ఇంకంతే. కానీ స్మెల్ మాత్రం బాగా వస్తుంది. టేస్ట్ బాగుండాలని అందరి తరపున ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను. నెయ్యి గాయస్, కొంచెం నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాము, మళ్ళీ ఇందాక వేసింది కాక. బెంగళూరులో ఉన్నాం కాబట్టి నందినికి నెయ్యి ఫేమస్, అదే వాడుతున్నాం. మేమైతే ఆవు నెయ్యి వాడుకుంటున్నాం. మీరు కావాలంటే బర్రె నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఆవు నెయ్యి అనేది బర్రె నెయ్యి కంటే చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఇంత చేతులు ఇంత బంక నాయి. పైనాపిల్ ముక్కలు ఇక్కడ వేసాను. అంటుదా మళ్ళా. Thank you for showing the route to wash my hands. వేడిగుంది. వేడిగుంది. పను అనుకోని కొంచెం తిను, టేస్ట్ చూడు. టేస్ట్ ఇంకేమన్నా సరిపోయిందని ఇంకేమన్నా చక్కెర పడాలా? చక్కెర ఓకే, ఇంకొంచెం బాయిల్ అవ్వాలా? కొంచెం ఓకే. కమ్మదనం లేదు, నెయ్యి ఏంటి ఒక ఓకే. కొంచెం వాటర్ కూడా ఏమైనా వేయాలా? ఇది ఆడబెట్టాలి స్పూన్. ఓకే, ఎక్కడున్నా నేను? ఇక్కడున్నా నేను. వెయ్యాలా నెయ్యి? కొంచెం నెయ్యి వేద్దురా అన్నయ్య. నెయ్యి నీకు అమ్మదాన్ని నువ్వే ఎత్తుక్కో. ఇస్తాం. స్పూన్ ఉత్త స్పూన్ అంటించి దీంట్లో ఉందా? వెయ్యి. ఎంత నమ్మకం అన్నయ్య మేమంటే. చాలు వేసేసా. చాలా సూపర్గా ఉంది గైస్. టెక్స్చర్ అయితే అదిరిపోయేలా ఉంది. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చాలా వేడిగా ఉంది. నన్ను అదిరిపోయేలా ఉంది.
చక్కెర సరిపోయిందా అని అడుగుతుంది. చక్కెర కొంచెం తక్కువైంది. రవ్వ, నెయ్యి, పైనాపిల్ సరిపోయిందా? పైనాపిల్ టేస్ట్ ఏం రావట్లేదు. ఇంకా 4 ముక్కలు వేయండి వస్తుంది. 1 స్పూన్ కొంచెం 1 స్పూన్ వేయి. టెక్స్చరా ఉడికింది కొంచెం వేయి. బై మిస్టేక్ అది జారిపోయి లోపల పడిపోతే భలే ఉంటుంది. చాలు చాలు చాలు. డ్రెస్ బాగుందా? నువ్వు బాగా చెప్పావా? నేను బాగా చెప్పాను. నువ్వు చక్కెర గెరిట తిప్పడం రవ్వ యాక్షన్ చేయండి. ఎంత అదే చేసేది. మాకేమో కనపరాదు. అర్థం కావట్లా. వంట వంట బాగుందంట. వంట బాగా వండుతా. తన్మే వంట బాగా వండిద్ది. అందుకని ముందుకు వేస్తాం. జీడిపప్పులు ఏమైనా వేయించి దాంట్లో వేయండి. ఇంకా ఫస్ట్ ఏం చేశారా? ఓకే. ఏంటిది వచ్చి ఇచ్చారు? పిన్ని చూపించేసి వస్తాను. ఏంటిది? జీడిపప్పులా? వండే కంటే తినడం ఎక్కువ ఉంది మా అన్నది. ఏం చేద్దాం, అలాంటి రోల్ వచ్చింది. సూపర్. ఎక్కడ తెచ్చారో కానీ A1 క్లాస్ అండి. చెప్తాను మీకు, లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. జీడిపప్పులు ఎక్కడ కొన్నాం అనేది. ఏంటి నోడతారు వేడిగా లేదుగా? పైనాపిల్ గాయ్స్. అబ్బా, పైనాపిల్లో జీడిపప్పులు సూపర్ ఉంది. పెద్దవాళ్ళు సూచనలు తీసుకున్నాము. బాగుందన్నారు, చాలా బాగుందన్నారు. చక్కెర కొంచెం కరగాలి అంతే. మనం కాసేపు టైం పాస్ చేయడం, పొయ్యి ఆఫ్ చేసి టైం పాస్ చేయడం అంతే. మనం ఇంకా ఇప్పుడంతా అలవాటు అయిపోయింది. ఇక్కడ వచ్చేసి 1 మీటర్. నేను వెళ్ళిపోతున్నా రెస్ట్ తీసుకోవడానికి. అయిపోయింది కదా. చూడండి చెప్తాను. ఇక్కడ పొయ్యి ఉంది, ఇది వచ్చేసి ఐలాండ్, అక్కడ హాల్ ఉంది. రెసిపీ అయిపోయింది, రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇది ఫ్రిడ్జ్, ఇది ఫ్రిడ్జ్. ఇక్కడ ఏది? ఇక్కడ బాగుంది. మా రెసిపీ చూసి కెమెరామ్యాన్ కి కూడా నోరు ఊరిపోతుంది. ఇందులో సర్వ్ చేసుకుంటున్నాము. క్యాష్యూస్ ఒక్కొక్కటి పెట్టాలి, డెకరేట్ చేయాలి. పైనాపిల్ కూడా పెట్టాలి. పైనాపిల్ కూడా పెట్టాలి. పైన పైనాపిల్ అంట పెట్టండి గాయస్, మర్చిపోకండి దాన్ని. కప్పులో కేసరి బాతు. నెయ్యి ఫస్ట్ కప్పుకి నెయ్యి పోస్తున్నాం, ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్స్ అవడానికి. కమ్మదనం. దాని లోపల కేసరి బాత్. ఓ యా, ఐ అండర్స్టూడ్. ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కప్పులో పెడుతున్నాం. కప్పులో పెట్టి దాన్ని ఒక ప్లేట్లో బొర్రలో పెట్టామనుకో చాలా బాగుంటుంది. ఒక డిజైన్ లా పెడుతున్నాం. రైట్. టేస్ట్ ఎన్హాన్స్ కాదు, బొంగాది గైస్, లూబ్రికేషన్. అయిపోయింది. ఇప్పుడు పోయి ఆఫ్ చేసేసాము. ఇప్పుడు ఇంకా మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. వాసన తగ్గిందేంటి? అలవాటు అయిపోతుంది ముక్కులకి. సూపర్గా వేడి వాసన, వేడి వినపొస్తుంది. వాసనలు వస్తుంది, వినపొస్తుంది, కనపడలేదు. కొంచెం సేపు బాగా సెటిల్ అయ్యాక ప్లేట్లోకి మారుస్తాము. ఒక 20 minutes అంతే. 2 minutes. 2 minutes.
20 seconds. 20 seconds. వేసేయడమే గాయస్, ఏముంది, కేక్ వచ్చేస్తుంది. వేసేయమ్మా నువ్వు అక్కడ. నువ్వు వేసేయి. నువ్వేం వేయొద్దు, నువ్వు పట్టుకో జస్ట్. ఓకే. ఏయ్ ఎలా పడితే అలా వెయ్యి. చెప్పు. వేడిగుంది. గాయ్స్ ఎక్సలెంట్ గా వచ్చింది. దాని మీద 2 పైనాపిల్స్ పెట్టండి. పెట్టేసాం ఆల్రెడీ. దిస్ ఈస్ a pineapple making video. Blind, deaf, dumb. నేను ఇంకా ఓపెన్ చేయి. ఓయమ్మ చాలా వెళ్తుంది గాయస్, నిదానంగా కాసేపు అలా ఉంచుకొని తీయాలి, లేకపోతే ఒక ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. సూర్యుని మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూస్తున్నట్టుంది. ఇటు పక్కకి ఎవరిని కొట్టకున్నాను. పైన క్యాష్ చేస్తున్నాం, అక్కడ చూడండి ఒకసారి. మొత్తానికి అయితే కళ్ళు ఓపెన్ చేశాను, ఎలా ఉందో చూస్తాను ఇప్పుడు. కళ్ళు క్యాష్ ఎలా ఉంది? అద్భుతంగా వచ్చింది. ఆ. చాలా అద్భుతంగా ఉంది. రియాక్షన్ వీడియో మేము చేసిన వంటకాన్ని బాబాయ్కి ఇచ్చి నేను ఎంత బాగుంటుందని అనుకోలేదు. వీళ్ళు బ్లైండ్ ఫోల్డ్, డెఫ్ అండ్ డమ్ ఇవన్నీ కలిపి చేశారు. బట్ చాలా బాగుంది. కీప్ అప్ ఆల్ ద గుడ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ. వీడియోగ్రాఫర్ నేనే గాయస్. బాగాలేదంటే Thank you for wasting your time by watching our vlogs. Hope you wasted your time. Thank you.